దిలీప్ కుమార్ గారు ఇప్పుడు హ్మ్. తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్‌లో ఉన్నాయి. అక్కడ ప్రధానంగా ఇప్పుడు విజయ్ గురించి ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. విజయ్‌కి ఆల్రెడీ టీవీకే పార్టీకి బీజేపీ ఆఫర్ చేసింది డిప్యూటీ సీఎం 80 స్థానాలు. అయితే టీవీకే విజయ్ దానికి సిద్ధంగా లేడు. అంటే ఎలా ఉండబోతోంది విజయ్ భవిష్యత్తు? విజయ్‌కు సమావేశాలు మనం చూసినట్టయితే ఒకటి కపుల్ ఆఫ్ స్టాంపీడ్స్, ఇద్దరు హ్మ్. ముగ్గురు చనిపోవడం. అవును. ఎక్కడ చూడండి మీకు ప్రజాదరణ విపరీతంగా ఉన్నది. అది అవును. ఏ విధమైనటువంటి ఓటు కింద కన్వర్ట్ అయితుందో మనం చెప్పలేం గానీ, మీకు మన దగ్గర కూడా ఒకప్పుడు చిరంజీవి మీటింగ్‌లు పెడితే అట్లే వచ్చారు ఆ లెవెల్‌లో. హ్మ్. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ పెడితే కూడా అట్లే వచ్చారు. హ్మ్. పాపం ఆయనకు ఓట్ల కింద కన్వర్ట్ కాలేదు. తనే 2 చోట్ల పోటీచేసి ఓడిపోయిన పరిస్థితి వచ్చింది లాస్ట్ టైమ్. హ్మ్. అలయన్సెస్ పెట్టుకోకుండా. హ్మ్. ఎప్పుడైతే అలయన్సెస్‌కి ఆయన ఒప్పుకున్నాడో పవన్ కళ్యాణ్ టీడీపీతో, బీజేపీతో అప్పుడు అది ఒక్కసారిగా అది ఎక్కడికొచ్చింది ఆఖరికంటే జగన్ 11 సీట్లకు పడిపోవాల్సిన పరిస్థితొచ్చింది. హ్మ్. సో, ఇక్కడ విజయ్ గూడా అతను టాక్ట్‌ఫుల్‌గా కరెక్ట్ పార్టీని చూజ్ చేసుకుంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ లాగా. ఎందుకంటే ఆయనది ఔట్‌రైట్‌గా అన్నీ ఆయనే గెలుచుకొని ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉందని నేనైతే అనుకోను. హ్మ్. మేబీ ఒక 18% ఓట్ బ్యాంక్ ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. హ్మ్. 12-18 12-18% సర్వేలు ఓట్స్. కూడా అంతే చెబుతున్నాయి. 12% 12-18% అట్లా ఉన్నాయి. హ్మ్. వస్తుందని. అది మరి సైజబుల్ నంబర్ అది. సో, హ్మ్. కరెక్ట్ కాంబినేషన్ గనుక అతను తెచ్చుకోగలిగితే డెఫినైట్‌లీ అతను టు హి విల్ డామినేట్ తమిళనాడు పాలిటిక్స్. హ్మ్. కానీ విజయ్ అనేవాడు ఈరోజు తను తెచ్చుకున్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా మోస్ట్‌లీ 10% వరకు డీఎంకే‌కి వస్తున్నాడు. హుహు. డీఎంకేకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ నుంచి కోసుకుంటూ పోతున్నాడాయన. హ్మ్. సో, కొత్తగా ఏఐడీఎంకే వీక్ అయిపోయింది మనకు తెలుసు. అవును. వాళ్ళు గెయిన్ కావాలా. విజయ్‌తో కూడా కొంత గెయిన్ అవుతారు వాళ్ళు. సో, హ్మ్. ఎవరు ఎన్ని తెచ్చుకుంటారన్నది వెరీ డిఫికల్ట్. ఇప్పుడు వాళ్ళు ఉంటే అది హ్మ్. వేరే విషయం. జయలలిత లేదు గదా! హ్మ్. కరుణానిధి లేడు. హ్మ్. సో, బట్ అయినా స్టాలిన్ అండ్ డీఎంకే ఎస్టాబ్లిష్ అయింది ఆ గ్యాప్‌లో. హ్మ్. ఏఐడీఎంకే ఆల్మోస్ట్ పోయి ఇప్పుడు మళ్ళా రికూప్ అయింది కొద్దిగా. హ్మ్. కొద్దిగా రికూప్ అయింది. నో డౌట్ రికూప్ అయింది. దాన్ని ఇతను తోడైతే హ్మ్. దాని ఇంపాక్ట్ వేరు. మరి బీజేపీ ఆఫర్ ఆయన ఎందుకు తిరస్కరించాడో తెలీదు గానీ హ్మ్. బీజేపీ యాజ్ ఇట్ ఈజ్‌గా తమిళనాడులో పెద్దగా చెప్పుకోదగ్గ పరిస్థితిలో లేదు. హ్మ్. సో, వాళ్ళదేం సేల్ లేదు గానీ మరి అదే పరిస్థితిలో ఆంధ్రాలో ఉండింది గదా! హ్మ్. అవును. ఆహ్, లాస్ట్ టైమ్ అన్నామలై అన్నారు. ఫుల్లు ఆహా! తిరిగాడు గానీ ఏమి అవ్వలేదు. బాదిరిగాడు ఏమి హ్మ్. ఓట్ల రూపంలో రాలేదు గదా! రాలేదు. మీరట్లంటే అవును. బీహార్‌లో ప్రశాంత్ కిషోర్ గూడా తిరిగాడు. అవును. ఆయనకు ఇదే 12%, 18% ఓట్ హ్మ్. బ్యాంక్ అన్నారు. ఆయన చెప్పుకున్నాడు ఆయన ఫేమస్ వ్యవహారిస్ట్ గదా! అవును. ఒక్క సీట్ రాలేదు మరి. మనం అనుకున్నది రాబోయే రోజుల్లో మీరే చూస్తారన్నాడు. హ్మ్. ఎన్నొస్తాయో మా సంగతి మేము కింగ్ మేకర్స్ అవుతాం అన్నాడు. ఒక్క అవును. సీట్ రాలే ఆయనకి. హ్మ్. సో, అదే పద్ధతిలో ఇతను కూడా కాడని అనలేం గానీ, బట్ అతని కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటది. ఈ త్రిష మీరన్న రెడ్డి సార్ ఆనమలై కంటే, హ్మ్. మీరన్న నేనన్న ప్రశాంత్ కిషోర్ కంటే హ్మ్. డెఫినైట్‌లీ ఇతని పెర్ఫార్మెన్స్ బెటర్ ఉంటది. హ్మ్. ఇది మొదటిసారి జనసేన సేనాని కంటే. జనసేన అప్పుడు ఒకటే కదా ఆ! గెలిచింది. ఒకటే పవన్ గెలిచి ఆ కళ్యాణ్ గారే ఒక్కడు ఓడిపోయారు 2 ఒక్కడే చోట్ల. గెలిచి 2 చోట్ల ఈయనే పోయాడు. హ్మ్. ఆ గెలిచిన ఒక్కడు మళ్ళా ఎళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు పార్టీ. వైసీపీకి పార్టీ వెళ్ళిపోయాడు. వదిలిపేసి ఎళ్ళిపోయాడు. సో, హ్మ్. ఇక్కడ అట్లా గాకుండా హి ఈస్ గోయింగ్ టు డామినేట్ తమిళ్ పాలిటిక్స్. హ్మ్. బికా కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టి ఆయన ఏం ఓట్లే రాలే గదా! అవును. ఆ! విజయకాంత్ కూడా అంతే అయింది గదా! విజయకాంత్ అట్లే అయ్యాడు. హ్మ్. సినిమా యాక్టర్లు చాలామంది ప్రయత్నించారు. ఎక్సెప్ట్ హ్మ్. ద గ్రేట్ ఎంజి రామచంద్రన్. హ్మ్. నిజంగా కూడా తమిళ పాలిటిక్స్‌ను శాసించగలిగినవాడు ఎవరు అసలు? మళ్ళా అట్లాంటి సినిమా యాక్టర్స్ రాలేదు. జయలలిత హ్మ్. నెక్స్ట్. ఆ జయలలిత గూడా ఎంజి రామచంద్రన్ తర్వాతే. అవును. ఆయన ఉన్నప్పుడు కాదు. ఆయనకి అసిస్టెంట్‌గా, జనరల్ సెక్రటరీగా పార్టీ ఆయన ఇచ్చేటువంటి హ్మ్. ఎక్స్‌పోజర్ వల్ల ఆమె ఫేమస్ అయింది తప్ప, తనంతట తానుగానే వచ్చింది కాదు కదా! ఎంజీఆర్ దాన్నేమంటారు నీడగానే అవును. పనిచేసింది జయలలిత. హ్మ్. సో, అట్లా ఇక్కడ గూడా మనం చూసినట్టయితే మన దగ్గర గూడా ఎన్టీఆర్ వస్తే ఒక్కడే బ్రహ్మాండంగా వచ్చాడు. మళ్ళెవరు హ్మ్. రాలేదు. చిరంజీవి రాలేదు. చాలామంది మీరన్న పేర్ల అవును. వాడెవరు గూడా హ్మ్. ఇక్కడ దే కుడ్ నాట్ మేక్ ఎ మార్క్ ఇన్ అవర్ దిలీప్ పాలిటిక్స్. కుమార్ గారు హ్మ్. ఇప్పుడు టీవీకే నాయకుడు అంటే విజయ్ ఫాలోవర్ ఆ పార్టీలో ఉన్న వ్యక్తి. ఆయన చెప్పిందేంటంటే డీఎంకే సినిమా వాళ్ళని ఎవరిని కూడా పార్టీ పెట్టనీయదు. అది రజనీకాంత్ విషయంలో చూసాం మనం. రజనీకాంత్‌కి అదేవిధంగా విజయకాంత్ వీళ్ళ విషయాల్లో రజనీకాంత్ అయితే అసలు పార్టీ పెట్టకుండా డీఎంకే అడ్డుకుంది. విజయ్ అలాంటి వాడు కాదు నిలబడతాడు అనేది చెబుతున్నారు. అది కూడా కాంట్రోవర్సీ అయింది. ఎందుకంటే రజనీకాంత్ అభిమానులంతా కూడా రజనీకాంత్ అంత తక్కువ వాడా అనేది ఒక పెద్ద కాంట్రోవర్సీ అయింది. అంటే నిలబడే అవకాశం ఉందా విజయ్ లాంగ్ రన్‌లో? విజయ్ నిలబడతాడనిపిస్తుంది. హ్మ్. ఎట్లయితే మన మనోడు గూడా ఓడిపోగానే ఎళ్ళిపోలే. పవన్ కళ్యాణ్ మీరన్న గారు. పవన్ హ్మ్. కళ్యాణ్ 2 టైమ్స్ 2 ప్లేసెస్‌లో ఓడిపోయినా గూడా, అవును. ఆంధ్ర పాలిటిక్స్ వదిలిపెట్టి ఆయన పారిపోలే. హ్మ్. ఇష్యూస్ మీద స్పందించాడు. అక్కడే ఉన్నాడు. ఆ పార్టీ అక్కడ ఉంది. అవును. అందువల్ల నెక్స్ట్ టైమ్ వచ్చేవరకల్లా ఆదరణ వచ్చింది అతనికి. హ్మ్. సిమిలర్‌గా విజయ్‌కి కూడా వస్తుందని అనుకుంటున్నాను నేను. అతను హ్మ్. వదిలిపెట్టే పద్ధతి కనపడట్లేదు. బట్ మీరన్నట్టు రజనీకాంత్ అనేవాడు నేను 1994లో టీడీపీలో మాధురెడ్డి దగ్గర ప్రైవేట్ సెక్రటరీ ఉన్నప్పుడు ఫస్ట్ టైమ్ విన్నా. హ్మ్. రజనీకాంత్ అనేవాడు తమిళనాడులో పాలిటిక్స్‌లోకి వస్తున్నాడు. అవును. అప్పటి నుంచి. అతనే సీఎం అనేటువంటి ప్రచారం ఉండేది. హ్మ్. అతనొస్తే హ్మ్. ఇప్పటికంటే అప్పుడు ఎంతో పెద్ద క్రేజ్. అవును. అప్పుడు నేనుండంగానే మాధవరెడ్డి గారు నా ఎదురుంగా రజనీకాంత్‌తో మాట్లాడాడు. హ్మ్. మాట్లాడి అడిగాడు, "ఏంటి రజనీకాంత్ గారు మీరొస్తే బావుంటుంది. వస్తున్నారా?" అంటే,
రావట్లే అని చెప్పాడు. ఆహా! ఆయన ఎందుకో వస్తా అంటాడు, రాడు, వస్తా అంటాడు, రాడు. అట్లా 2, 3 మంచి అవకాశాలు అతనికి హ్మ్. తమిళ్ పాలిటిక్స్‌ని డామినేట్ చేయడానికి వచ్చాయి. ఎంజి రామచంద్రన్ లెవెల్‌లో అంతకంటే ఎక్కువ డామినేట్ చేసి ఉండేవాడు. ఆయన ఎందుకో వదిలేసాడు అది. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, మరి ఈజ్ అఫ్రేడ్. అఫ్రేడ్ అనడానికి కరెక్ట్ కాదు గానీ, బట్ సమ్‌హౌ అక్కడి దాకా రావడం, వెనక్కిపోవడం. అక్కడి దాకా రావడం, వెనక్కిపోవడం. కొన్ని పార్టీలకి మద్దతు ఓసారి అది తెలపడం. ఏకంగా హ్మ్. హిమాలయాస్‌కెళ్ళిపోయాడు. అవును. 'బాబా' సో, టైంలో. ఆ! 'బాబా' సినిమా టైంలో. టక్కున వెళ్ళిపోయాడు అసలు హిమాలయాస్‌కెళ్ళిపోయాడు. సో, కొన్ని పరోక్షంగా కొన్ని పార్టీలకు పార్టీలకి దిగి మద్దతు మళ్ళా ఇచ్చాడు గదా! ప్రకటిస్తాడు. ఇక నేను హ్మ్. ఈ పలానా పార్టీకి మద్దతు అంటాడు. ఈ బీజేపీ పార్టీకి అన్నాడు. మద్దతు అంటాడు. ఆ! బీజేపీకి మద్దతు అంటాడు. హ్మ్. అంతే తప్ప డైరెక్ట్ పాలిటిక్స్ ఎందుకో అతను చూజ్ చేసుకోలేదు. చూజ్ హ్మ్. చేసుకొనుంటే తమిళ్ పాలిటిక్స్ ఆల్‌టుగెదర్ డిఫరెంట్ ఉండేవి. కానీ హ్మ్. మీరన్నట్టు వాళ్ళు పెట్టనిస్తారు, పెట్టనివ్వరు. రజనీకాంత్‌ని డీఎంకే బెదిరించిందని నేను అనుకోను. హ్మ్. బట్ ఏ కారణాల చేతనో గాని మొత్తానికి అతను పార్టీలో రాలేదు. బట్ మీరు చూసినట్టయితే శశికళను హ్మ్. ఎవరు బెదిరించామో తెలీదు. అంతకుముందు, ఇప్పుడు గాదు. అంతకుముందు ప్రకటించింది. ఇగో నేను పొలిటికల్ పార్టీ పెడుతున్నా. తెల్లారి ఈడీ, ఐటీ రైడ్స్ అయినాయి ఆమె మీద. జైలుకెళ్ళిపోయింది గదా! ఏకంగా జైలుకే పోయింది. ఆ పార్టీ పోయింది, ఎటు పోయిందో తెలీదు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ పార్టీ పెట్టబోతుంది. మళ్ళా పార్టీ పెడుతున్నా అంటుంది మళ్ళా. హ్మ్. హ్మ్. సో, పార్టీలో మీరు అంటే ఆ లెవెల్‌లో ఉండి దాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఓటర్లను. పొలిటికల్ సినారియో మీద ఇంపాక్ట్ పడుతుంది మీద అనుకుంటే, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళున్నారు గదా! ఎవరు హ్మ్. బీజేపీ వాడు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇక్కడ డీఎంకే కూడా చేస్తాడు. తనకున్న అవును. ఆయుధాలు వాడతాడు. తన దగ్గరున్న ఆయుధాలు. అవును. సో, మనం చూసాం. దాన్ని విచ్చలవిడిగా హ్మ్. ఇటు స్థానికంగా ఉన్నవాడు వాడతాడు. అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నవాళ్ళు సీబీఐ, ఈడీ హ్మ్. అండ్ ఐటీ ఈ మూడిటిని వాడు వాడడం చూసాం గదా! రకరకాల వ్యక్తుల మీద. హ్మ్. సో, దట్ హ్యాపెన్స్ అండి. ఓకే. దిలీప్ కుమార్ గారు, మీరు బీజేపీ పార్టీలో కూడా మీరు వర్క్ చేశారు. బీజేపీలో చాలా సీనియర్‌లతోటి అందరితోటి వైస్ కూడా ప్రెసిడెంట్ నంబర్ వైస్ 1 సీనియర్ ప్రెసిడెంట్‌గా వైస్ ప్రెసిడెంట్ చేశారు. ఉన్నా. సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మీరు పార్టీలో మొత్తం అమిత్ షా దగ్గర నుంచి అందరితోటి కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే ఇప్పుడు త్రిష అమిత్ షా తోటి మాట్లాడింది. విజయ్ విషయంలో కొంత లాబియింగ్ చేస్తుంది అనేది కూడా కొంత ఒక స్పెక్యులేషన్ వస్తుంది. అవకాశం ఉందా? ఎట్లా ఉంటుంది? త్రిష రోల్ ఎలా ఉండబోతోంది? చెప్పలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజయశాంతి ఉంది. ఒకప్పుడు హ్మ్. బీఆర్ఎస్ పార్టీలో ఉండేది. హ్మ్. డైరెక్ట్ యాక్సెస్ అద్వానీతో ఉండేది ఆమెకి. ఓహ్! మీకు ఆ రోజుల్లో జ్ఞాపకం ఉంటే, అవును. అసలు ఆమె కాంటెస్ట్ కూడా చేస్తాననో, చేద్దామనో హెలికాప్టర్‌లో పోయింది కాంటెస్ట్ చేయడానికి. హ్మ్. ప్రామినెంట్ కాంగ్రెస్ లీడర్‌కి అగైనెస్ట్‌గా. లేడీ బీజేపీ సూపర్ స్టార్ అనేవాళ్ళు. ఆ! లేడీ అమితాబ్ బీజేపీ అనేవాళ్ళు. బీజేపీ హ్మ్. పెడదామనుకుంది ఆమె దశ లోపల. ఆమె చాలా క్లోజ్ ఉండే. హ్మ్. ఎవరికి అద్వానీకి. హ్మ్. అద్వానీ వాస్ వెరీ పవర్‌ఫుల్ మ్యాన్ ఇన్ దోస్ డేస్. అవును. అట్లా సినీ యాక్టర్స్ అనేవాళ్ళు దే హావ్ గాట్ డైరెక్ట్ యాక్సెస్ టు టాప్ బ్రాస్ ఆఫ్ వేరియస్ పొలిటికల్ పార్టీస్. అవకాశం ఉంటుంది వాళ్ళకి. అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో, హ్మ్. త్రిషకు కూడా అవకాశం ఉండుండొచ్చు. ఎందుకంటే త్రిష డెఫినెట్‌లీ ఆల్ సైడ్ అండ్ డన్ విజయ్‌దిని, త్రిషది హిట్ పెయిర్. హ్మ్. చాలా ఒక దశాబ్దం కిందయితే చాలా సినిమాలొచ్చాయి వాళ్ళవి. హ్మ్. హిట్ పెయిర్‌గా వాళ్ళిద్దరిది సక్సెస్‌ఫుల్. మళ్ళీ ఈ మధ్య కాలంలో అక్కడ, ఇక్కడ మ్యారేజెస్‌లో వాటిలో వీటిలో కలిసి కనపడ్డారు. అవును. దానికంటే జస్ట్ ముందు 2 నెలల ముందు 6 నెలల ముందు వైఫ్ డైవర్స్ నోటీస్ ఇచ్చింది. సంగీత. అవును. విజయ్, సంగీత. హ్మ్. సో, అదేదో లాజికల్ కంక్లూజన్‌కొస్తుందని. హ్మ్. రేపొద్దున నిజంగా అది ఎలక్షన్ ముందే గనక మెటీరియల్ డైవర్స్ అయితే అయిపోతాయి. హ్మ్. అయిపోతే అసలు ఈమెనే పెళ్లి చేసుకుంటాడని రూమర్ గూడా ఉంది. మీరన్న హ్మ్. గాసిప్. హ్మ్. ఆ గాసిప్ మనం ఎంతవరకు నమ్మాలో తెలీదు. అవును. బట్ 'త్రిష' మాత్రం డెఫినెట్‌గా అంటే ఎంజీఆర్, జయలలిత ఆ కాంబినేషన్ అవుతుందా? అట్లా అని అనలేము. జయలలితని ఇంతకుముందు అన్నట్టు హ్మ్. ఎంజీఆర్ ఉన్నంత వరకు కూడా బయటకొచ్చి డామినేట్ చేయలే పాలిటిక్స్‌ని. అవును. తర్వాత షైన్ అయింది. బ్రహ్మాండంగా నడిపింది. ఆమె చాలా తెలివిగల పాలిటీషియన్ అని మనందరికీ తెలుసు. హ్మ్. సో, ఆ లెవెల్‌లో ఇక్కడ కూడా ఎన్టీఆర్‌ని లక్ష్మీపార్వతి డామినేట్ చేద్దాం అనుకుంది. అవును. సాధ్యపడలే. ఫెయిల్ అయిందండి. లక్ష్మీపార్వతి ఒక రకంగా ఆ మాట అనకూడదు గానీ కేసీఆర్ సారీ ఎన్టీఆర్ డౌన్‌ఫాల్‌కి హ్మ్. ఆమెనే కారణం గదా! అదే ఆమె కొద్దిగా వెనకనే ఉండి పాలిటిక్స్ చేసుంటే అంటే ఇక్కడ వీళ్ళే రాజకీయాలు వేరు. ఇప్పుడు విజయ్, చెప్తున్నా. త్రిష చెప్తున్నా. విజయ్, విషయంలో త్రిష గూడా హ్మ్. నేననేదేంటంటే విజయ్, త్రిష ఆమె అధికారంలోకి విజయ్ రావడానికి సహకరించాలి తప్ప ఇప్పుడే నేను అందులో షేర్ చేసుకుంటా అంటే ప్రాబ్లమ్ అయితదక్కడ. హ్మ్. సో, మీరన్నట్టు ఒకసారి ఆయన గనక ఏదైనా మీరన్న డిప్యూటీ సీఎం అయ్యాడనుకుందాం. హ్మ్. అప్పుడు మీరన్నట్టు 'ఎంజీ రామచంద్రన్' అండ్ జయలలిత కాంబినేషన్‌లా ఉంటే పర్లేదు గానీ, హ్మ్. అదర్‌వైజ్ నేనే కంపేర్ చేసిన 'ఎన్టీఆర్' అండ్ 'లక్ష్మీపార్వతి' కాంబినేషన్ అయిపోద్ది. హ్మ్. అట్లా కాకుండా ఐ డోంట్ నో మీరన్నట్టు యెస్ రూమర్ అయితే హ్మ్. చాలా స్ట్రాంగ్ రూమర్ ఉంది. అతని కోసం ఆమె లాబింగ్ చేస్తుందని కూడా రూమర్ ఉంది. హ్మ్.